హలో వివర్స్, నేను మీ దేశం ఇంద్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి రేపు ఎల్లుండి కూడా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయా అన్న దాని గురించి ఒకసారి వివరంగా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, అలాగే యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి ప్రస్తుతం సమయంలో నమోదవుతున్నాయి. అలాగే ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి, శ్రీకాకుళం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవు, ఎందుకంటే మనకి జస్ట్ స్మెల్ ఆఫ్ ది ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడ అల్పపీడనం కానీ వాయుగుండాలు కానీ అనేది ఏర్పడలేదు. జస్ట్ మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే, ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే రేపు ఎల్లుండు ఇలాంటి వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మన ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆగస్టు 9 నుంచి మనకి యథావిధిగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే యథావిధిగా ఆగస్టు 9వ తారీఖు నుంచి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఉపరితల ప్రవర్తన ప్రభావం వల్ల మనకి రేపు ఎల్లుండి వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ఆగస్టు 9 నుంచి మనకి వర్షాలు అనేవి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరలా ఆగస్టు 15 నుంచి మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి డీటెయిల్స్గా మరొక వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.